మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపు కాచి సబూరి చాటావు. సాటి లేని సాయి సన్నిధి మాకు వసగినావు, నువ్వు లేకుంటే ఏమయ్యేదో అని తలచిన గుండె పగిలిపోతోంది, మనసు మూగదవుతోంది. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ సాయి సేవకిదే మా నీరాజనం. శ్రీ సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత, ఈ మార్గశిర పౌర్ణమి రోజు మనందరికీ ఒక పర్వదినం. ఎందుకు పర్వదినం అంటున్నానంటే, శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం, శ్రీ సాయిబాబా అనేటువంటి మహత్తు 2025కు కూడా మనం ఎరుకలో ఉన్నామంటే, ఆయన మనకు తెలిసారంటే ఈరోజే అత్యంత కీలకమైనటువంటి రోజు. ఈ రోజున బాబాగారు 1886వ సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు సాయం సమయంలో మహల్సా ద్వారకామయిలో ఉంటే, మహల్సా వద్దకు వచ్చి బాబా ఒక మాట చెప్తారు. మహల్సా, నేను 3 రోజులు నా ఆత్మను బ్రహ్మాండంలో లీనం చేయదలుచుకున్నాను. నేను 3 రోజుల తరువాత తిరిగి వస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నా దేహాన్ని సభామండపంలో ఉన్నటువంటి ఒక మూలన నా దేహాన్ని పూడ్చి దానిపైన 2 జెండాలు పాతు మహల్సా అని అడుగుతాడు. మహల్సాపతికి శరీరం వణికిపోతుంది. ఎందుకంటే బాబా తప్ప మరొకరిని ఎరగనటువంటి మహల్సా, బాబా 3 రోజులు అచేతన స్థితిలో వారి దేహం ఉండి వారు బ్రహ్మాండంలో వారి ఆత్మను లీనం చేస్తున్నానంటే ఏ భక్తుడికైనా మనస్సు కకలావికలం అవుతుంది కదా. బాబా, ఎందుకంటే బాబా అనేక సందర్భాల్లో చాలా నిగూఢమైనటువంటి మాటలు మాట్లాడతారు. మహల్సా అనుకున్నాడు, బాబా ఏదో తనతో తమాషా చేస్తున్నారు అనుకున్నారు. కానీ బాబా ఆ మాట చెబుతూనే వారి యొక్క దేహాన్ని మహల్సా ఒడిలో ఈ విధంగా మహల్సా ఒడిలో వాల్చి వారు అచేతనులైపోయారు. ఆ రోజు నుంచి 3 దినముల పాటు నా దేహాన్ని కాపాడు అనేటువంటి ఆ ఒక్క మాటనే మహల్సాకు చెవినెక్కింది. ఇతరత్ర ఏ మాటలు కూడా, ఇతరత్ర ఏవి కూడా ఆ 3 రోజులు మహల్సా తన చెవికి ఎక్కించుకోలేదు. కాబట్టి బాబా తనకు వాగ్దానం చేశాడు. బాబా ఇచ్చినటువంటి మాట తప్పడు అనేటువంటి విశ్వాసం మహల్సాకుంది. 2 రోజుల తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక బాబా వారి ధామానికి వెళ్ళిపోయారు. ఇక రావడం అనేటువంటిది అసంభవము. అటువంటి పరిస్థితుల్లో బాబా యొక్క దేహం చూస్తే చల్లబడిపోయింది. ఉలుకు లేదు, పలుకు లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవు. ఈ దేహాన్ని ఎన్ని రోజులని మనం పెట్టుకుంటాం? బాబా పట్ల మహల్సాతో పాటు విశ్వాసం కలిగినటువంటి మరొకరు ఉన్నారు ఆ రోజు, కాశీరాం షింపి, అప్పాకోతే. వీరిద్దరూ కూడా ఆశ వదులుకున్నారు. బాబా ఇక రారు, ఇక లేరు అనేటువంటి ఆ ఊసులోనే, ఆ అభిప్రాయంలోకి వారు వచ్చేశారు. వాళ్ళందరూ కూడా మిగతా గ్రామస్తులతో వంతపాడుతూ ఉన్నారు. బాబా దేహాన్ని వదిలేశారు, మనం అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు మహల్సా, బాబా దేహాన్ని అప్పగించు, బాబా దేహాన్ని అప్పగిస్తే బాబా దేహానికి చేయాల్సినటువంటి ఉత్తర క్రియలన్నీ చేయాలి. ఈ విధంగా ఒక దేహాన్ని, అంటే ప్రాణం లేనటువంటి దేహాన్ని ఇన్ని రోజులు ఉంచడం కూడా సరైంది కాదని చెప్పి వారు చెప్పినా సరే మహల్సా వినలేదు. ఊరి కరుణం, డాక్టర్లు అనేక మంది ఆ దేహాన్ని త్వరగా
పూడ్చిపెట్టండి, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి అనేక మంది చెప్పారు. మహల్సా వినలేదు. మహల్సా మనసులో ఒకటే స్థిరంగా ఉంచుకున్నాడు. బాబా చెప్పినటువంటి ఏకవాక్యం, నేను మరలా 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను, అంత మట్టుకే మనసులో ఉంచుకుండు. రెండో మాటను మనసులో ఉంచుకోలే. రెండో మాట ఏం చెప్పాడు? ఒకవేళ నేను 3 రోజుల తర్వాత రాకపోతే నా దేహాన్ని సభామండపంలో ఉన్నటువంటి ఆ మూలన పూడ్చిపెట్టు అని అన్నాడు. ఆ మాట ఎక్కించుకోలే. ఆ రెండవ ఆలోచన, బాబా చెప్పినటువంటి రెండవ మాటను తన మనసులోకి ఎక్కించుకోలే. ఒకే ఒక మాటను ఎక్కించుకున్నారు, నేను తిరిగి 3 రోజుల తర్వాత వస్తా. అక్కడి వరకే పులి స్టాప్, రెండో మాట లేదు. అందుకని అనేక మంది ఆ రోజు మహల్సాను బెదిరించారు. నువ్వు తప్పకుండా ఈ క్షణాన నువ్వు బాబా దేహాన్ని అప్పగించాలన్నారు. మహల్సా ఒకటే చెప్పాడు, బాబా దేహం తీసుకునే ముందు నా ప్రాణం తీయండి, నా ప్రాణం తీసి బాబా యొక్క దేహాన్ని తీసుకోండి. నా సాయి నాతో అబద్ధం ఆడడు, 3 రోజుల తర్వాత తిరిగి వస్తా మహల్సా అని అన్నాడు. కాబట్టి ఆ గడువు ముగిసే వరకు నేను బాబా దేహాన్ని అప్పగించేదే లేదని చెప్పి తన తొడపైన బాబా తలను పెట్టుకొని 3 రోజుల వరకు కనీసం కాళ్ళకృత్యాలకు కూడా అక్కడి నుంచి లేవనటువంటి మహనీయుడు శ్రీ మహల్సాపతి. అందుకనే మనందరము సాయి భక్తులమయ్యాము. ఒక్క మహల్సాపతి మాత్రమే భక్త మహల్సా అయ్యాడు. నిజమైనటువంటి భక్తులు నాకు తెలిసి ఈ 3 యుగాల్లో 2 మాత్రమే నాకు తెలుసు. ఒకరు శ్రీరాముడి కోసం ఎంతకైనా తెగించేటువంటి, శ్రీరామనామం ఉన్న చోట ఎప్పుడూ ఉండేటువంటి రామదూత శ్రీ హనుమాను, భక్త హనుమాను. బాబా మార్గంలో మనకు భక్త హనుమాను మాదిరిగా భక్త మహల్సాపతి మనకు ఆరాధ్యనీయుడు. భక్త మహల్సాపతి నిజంగా ఆ రోజు అంత తెగువ చూపెట్టకపోతే, అంటే బాబా మహాసమాధి 1918లో జరిగింది. ఇది 1886లో మార్గశిర పౌర్ణమి రోజు బాబా తమ దేహాన్ని 3 రోజులు వదిలిపెట్టారు. అంటే మహాసమాధికి 36 సంవత్సరాల ముందు. నిజంగా బాబా యొక్క మహత్తు 1886 నాటికి షిరిడీ పరిసర ప్రాంతాల్లో పెద్దగా ఎవరికీ తెలియదు. షిరిడీలో ఉన్నటువంటి ఒక మహల్సా, అప్పా కోతే, కాశీరామ్ షింపి, బయ్యాజీ, బాయిజామా, తాత్యా కోతే పాటిల్, రఘు పాటిల్, ఈ కొన్ని కుటుంబాలకు మాత్రమే బాబా యొక్క మహత్తు తెలుసు. నీమ్గావ్లో డేంగ్లే లాంటి వారికి, రహేతాలో కుషాల్ చంద్ లాంటి వారికి, ఇతర బయట ప్రపంచానికి బాబా యొక్క మహత్తు తెలియదు. ఒకవేళ బాబా యొక్క దేహాన్ని మనలాగా ఒక పిరికితనంతో, పలాయనవాదంతో బాబాను అప్పగించి ఉంటే శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువు మన వరకు వచ్చేవారా? ఏ రోజో కనుమరుగైపోయేది. 1886లో అనేక మంది మహాత్ములు వచ్చారు. అనేక మంది మహాత్ములకు సమాధులు ఉన్నాయి. అనేక మంది మహాత్ములు ఈ భారతావనిలో ఉద్భవించి నడయాడి వారి ధామానికి చేరుకున్నారు. అదేవిధంగా ఒక సాధారణమైనటువంటి ఒక సాధువుగా బాబా మిగిలిపోయేటువంటి వారు. అసలు 1886లో జరిగినటువంటి వారి సమాధి ఆ రోజు జరిగి ఉంటే 1910కి అది కనుమరుగైపోయేది. కానీ బాబా యొక్క అసలైనటువంటి అవతార కార్యం 3 రోజుల సమాధి తర్వాత మాత్రమే ప్రారంభమైంది. 3 రోజుల సమాధి తర్వాత అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వచ్చారు. బాబా యొక్క మహత్తును తెలుసుకున్నారు. మహాభక్తులు కాకాసాహెబ్ లాంటి వారు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు, దాస్గన్ మహారాజ్ లాంటి వారు, వీరందరూ కూడా బాబా గారి యొక్క 3 రోజుల మహాసమాధి తర్వాతనే బాబా వారి అవతార కార్యానికి ఎవరెవరు, ఏ భక్తుడు ఏ కార్యానికి అవసరమో ఆ భక్తులందరినీ కూడా పిలిపించుకున్నారు. అప్పటి నుండే వారి అసలైనటువంటి అవతార కార్యం ప్రారంభమైంది. అది దీనజనుల ఉద్ధరణ. ఈ కలియుగంలో మానవుడు సద్గురువు ఆశ్రయం వల్ల ఎంత మేలు పొందుతాడో అంత మేలు నా అవతార కార్యంలో జరగాలి. అందుకనే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళను, సప్త సముద్రాల బయట ఉన్నటువంటి మన బిడ్డలను, ఎక్కడో పనికి పోతున్న సందర్భంలో ఆపద వచ్చినటువంటి మనకు అనుక్షణం ఆయన ఒక కాపలాలాగా. ఆ రోజు వారి దేహానికి
మహల్సాపతి రక్షకుడిలా వ్యవహరిస్తే ఈరోజు కొన్ని కోట్లాది మంది జీవితాలకు శ్రీ సాయిబాబా రక్షకుడిలా నిలుస్తున్నాడు. ఈరోజు మన తీరు ఎలా మారిపోయిందంటే, ఇంట్లో పనిచేసేటువంటి పనివాడి కంటే అధ్వానంగా బాబాకు మనం పనప్ప చెప్తాను తెలుసా. నిర్లక్ష్యం, మెడలో గొలుసు తీస్తాము, ఏడబెట్టామో గుర్తుండదు, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని బాబా పైకి దోస్తాం. బాబా బాబా ఎంతో ఖరీదైనటువంటి గొలుసు కష్టపడి కొనుక్కున్నాను, దయచేసి అది నా కళ్ళకు కనిపించేలాగా చూడు. వెంటనే ఆయన పని ఎత్తుకోవాలి. ఎత్తుకొని నీ బుద్ధిని తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఆ దిండి కింద ఉన్నది చూడు అనేటువంటి ఆలోచన నీకు కలిగించాలి. ఇలా వాడుకుంటున్నాం మనం బాబాను. అయినా సరే ఆయన ఏమాత్రం చిన్నబోడు, ఏమాత్రం కూడా నొచ్చుకోడు. మార్పు రావాల్సింది మనలో. బాబా యొక్క తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామనేటువంటిది ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. ఎంత కష్టపడితే, ఎంత తెగువగా మహల్సా ఉంటే ఈరోజు మనకు బాబా దక్కాడు. బాబా మార్గంలో మనం గుర్తుంచుకోవలసినటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. బాబా ఈరోజు మన వరకు వారి యొక్క అవతార మహత్తు మనం అనుభవిస్తున్నామంటే మహల్సాపతి, దాస్కన్ మహారాజ్, ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్, వీళ్ళందరి మూలంగా ఈరోజు మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. లేకపోతే ఆ ఫలితాన్ని మనం అనుభవించేటువంటి వాళ్ళం కాదు. ఈ రోజు సంఘటననే గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కరోజు సంఘటనను గుర్తుపెట్టుకుంటే బాబా యొక్క విలువ మనకు అర్థమవుతుంది. బాబా మన వరకు ఎలా వచ్చారు, మహల్సా ఎంత సాహసం చేస్తే. అందుకనే బాబా ఎప్పుడూ కూడా మహల్సాను, అరే భగత్ 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 అంటే స్వచ్ఛమైనటువంటి భగవద్భక్తుడివిరా నువ్వు. బాబా ఎవ్వరినీ కూడా భగత్ అనేటువంటి నామంతో పిలవలేదు. ఎవ్వరికీ కూడా భక్త మహల్సాపతి అనేటువంటి బిరుదు రాలేదు. భక్త మహల్సాపతికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటో తెలుసా? ఈరోజు మనము చాలామంది, కొన్ని కోట్ల మంది బాబాను పూజిస్తాం, కొన్ని కోట్ల మంది మనం బాబా యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తాం. కానీ మహల్సాపతికి దక్కిన అదృష్టం సాయి భక్త లోకంలో ఎవ్వడికీ దక్కలేదు. ఇంకంతే, బెంచ్ మార్క్ సెట్ చేశాడు. మహల్సా తప్ప ఇంకొకరు లేరు. నెంబర్ 1, నామమే లేనటువంటి భగవంతుడికి నామకరణం చేసింది మహల్సాపతి. భగవంతుడికి ఎవరు నామకరణం చేస్తారు? శ్రీరామచంద్రమూర్తికి తల్లిదండ్రులు కదా, శ్రీకృష్ణమూర్తికి తల్లిదండ్రులు కదా. ఈవెన్ ఈరోజు మనం దత్త జయంతి జరుపుకున్నటువంటి దత్తుడికి తల్లిదండ్రులే కదా నామకరణం చేసింది. ఒక భగవంతుడికి నామకరణం చేసేటువంటి అదృష్టం మహల్సాపతికి దక్కింది. చాలామంది 2 రకాలుగా ఉంటారు. ఒకరు కేవలం పుణ్యం కోసం, కేవలం భగవంతుని సేవ కోసమే పుడతారు. వాళ్ళు 1,000,000. మిగతా మనం అందరము కూడా భగవంతుడి నుండి లబ్ధి పొందడానికి పుడతాం. మహల్సా భగవంతుడి యొక్క సేవ కోసం మాత్రమే పుట్టాడు. అనేక అవతారాల్లో మనం చూస్తాం భగవంతుణ్ణి కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. భగవంతుడు కూడా తనకు తోడుగా కొంతమందిని తెచ్చుకుంటారు ప్రతి అవతారంలో కూడా. బాబా కూడా మహల్సాను ఆ విధంగా తెచ్చుకున్నటువంటి వారు. లేకపోతే ఖండోబా మందిరం ముందు పూజాపల్లెం పట్టుకొని యాదృచ్ఛికంగా ఆలోచిస్తున్నటువంటి మహల్సాకు 16 సంవత్సరాల బాలుడిగా షిరిడీ నుంచి వెళ్ళినటువంటి శ్రీ సాయిబాబా 20 ఏళ్ల యువకుడిగా పెళ్లి బృందంతో దిగగానే గుర్తుపట్టి ఆవో సాయి అనేటువంటి నామాన్ని యాదృచ్ఛికంగా పలికేస్తాడు. షిరిడీలో దిగగానే వచ్చినటువంటి బాబాను ఆవో సాయి అనేటువంటి దాంతో పిలిచారో ఆ సాయియే వారికి అవతార కార్యంలో పరిపూర్ణమైనటువంటి నామమైంది. రాముడు, కృష్ణుడు, దత్తుడు ఏ విధంగా అయితే వారి నామంతో అవతార కార్యాన్ని కొనసాగించారో, ఒక భక్తుడు పెట్టినటువంటి నామంతో ఇంకేమీ చెప్పలే, నా పేరు ఫలానా, నా పేరు సాయిబాబా కాదు, నా పేరు ఇంకోటి కాదు అని చెప్పలే. భక్తుడు ఏ నామంతో పిలిస్తే మొదటగా తన యొక్క మహత్తును గమనించి పిలిచినటువంటి భక్తుడి ఆ నామానికే కమిట్ అయి ఉన్నాడు బాబా. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చాలామంది పీఠాలు పెట్టుకుంటూ ఉంటారు, బాబా మార్గంలో కూడా పీఠాలు పెట్టుకుంటూ ఉంటారు.
దానికి ముందు తగిలించుకుంటారు శ్రీ 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 సరస్వతి, అవి ఏవి తగిలించుకోలే బాబా. ఎందుకనంటే తనను గుర్తెరిగి తనకు నామం ప్రదానం చేసినటువంటి, నామకరణం చేసినటువంటి మహల్సాకు బాబా ఇచ్చినటువంటి గౌరవం అది. ఇంకో నామం చేరలేదు. మన మనస్సు ప్రకారం బాబా దత్తుడు అనిపిస్తే దత్తుడిగా కొలిచాం, కృష్ణుడు అనిపిస్తే కృష్ణుడిగా కొలిచాం, రాముడు అనిపిస్తున్నటువంటి వాళ్ళని రాముడుగా భావించారు. కానీ ముందు వెనకాల ఏది తగిలించుకోలేదు. దత్తసాయి అని మనమే పిలుచుకుంటాం, కానీ బాబా దత్తసాయి అనేటువంటి నామాన్ని తగిలించుకోలేదు. రామసాయి అని పిలుచుకుంటాం, రామసాయి అనేటువంటి నామాన్ని మార్చుకోలేదు బాబా. కృష్ణసాయి అని తలుచుకుంటాం, కృష్ణసాయి అనేటువంటి నామంలో కృష్ణుని బాబా తగిలించుకోలేదు. కానీ రాముణ్ణి, కృష్ణుణ్ణి, దత్తుణ్ణి సకలం నేనే అనేటువంటి అనుభవాలు మాత్రం కొన్ని లక్షల మంది భక్తులకు బాబా ఇవ్వడం జరిగింది. కాబట్టి బాబా యొక్క అవతార ప్రస్థానంలో మొదట నామాన్ని పెట్టి అతని జన్మను చరితార్థకం చేసుకున్నారు మహల్సా. రెండో అవకాశం, ఈరోజు మనం బాబాను పూజిస్తాం. పూజారులు కొన్ని వేల మంది, షిరిడీలో అనేక మంది పూజారులు ఈరోజు బాబాను పూజిస్తూ ఉంటారు, బాబాకు చందనం అద్దుతూ ఉంటారు, బాబాను గౌరవిస్తూ ఉంటారు. కానీ బాబాకు తొలి పూజారి కూడా మహల్సాపతే. తొలి పూజారి కూడా మహల్సాపతే. మహల్సాపతి బాబా షిరిడీకి వచ్చిన తర్వాత ఒక పాడుపడ్డటువంటి ఆవాసం, నిజానికి అందరూ అది మసీద్ మసీద్ అంటారు, మసీద్ కాదు, ఒక ముస్లిం నివసించినటువంటి ఒక ఆవాసం అది. అతను అక్కడ తన మత నిబంధనల ప్రకారం నమాజ్ చేసుకునేటువంటి వాడు కాబట్టి ఊరందరూ దాన్ని మసీద్ మసీద్ అన్నారు. నిజానికి అది పాడుపడ్డటువంటి గోన్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఎడ్ల పాక చావడి. అది మహల్సా వెళ్ళి తీసుకెళ్ళి చూపెడతాడు, ఇందులో ఉండని చెప్పి. వెళ్ళిన తర్వాత బాబా ఆ ఆవాసాన్ని చూసి ఇది నా ద్వారకామయ్యి అని అన్నారు. అంటే బాబాకు నామం పెట్టాడు, వచ్చినటువంటి భగవంతునికి నామకరణం చేశాడు, వచ్చినటువంటి భగవంతునికి ఉండడానికి ఆవాసాన్ని చూపెట్టినటువంటి వారు కూడా మహల్సాపతి. మూడయ్యాయా? నామమైందా, పూజ అయిందా, ఆవాసమైందా? ఈ మూడింటిని ఒక్క మహల్సాపతి మాత్రమే కైవసం చేసుకున్నారు. ఇంకెవరికి అది సాధ్యం కాలేదు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి చాలామంది ముస్లింలు రైతాలో ఉన్నటువంటి ఒక హాజీకి ఫిర్యాదు చేస్తారు. శ్రీ సాయిబాబా వేషమేమో మన ముసల్మాన్ లాగా ఫకీర్ లాగా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఖండోబా పూజారి మనం ముసల్మాన్ రూపంలో ఉన్నటువంటి బాబాను చెడగొడుతున్నాడు. రోజు వెళ్ళి గంధాక్షలతో పూజలు చేస్తూ ఉన్నాడు. ఆయన పూర్తిగా హిందువుగా మార్చేటువంటి పనిలో ఖండోబా పూజారి ఉన్నాడని చెప్పి పోతారు. అందరూ గుమ్ముగట్టుకొని ఓ రోజు హాజీతో సహా వచ్చి ద్వారకామయ్య ముందు నిల్చొని ఉంటారు. ఖండోబాలో పూజ చేసుకొని వెళ్ళి బాబాకు పూజ చేయడం మహల్సాకు ఆనవాయితీ. ఖండోబా నుంచి వస్తుంటే ఇద్దరు మనుషులు పోయి చెప్తారు, మహల్సా ఈరోజు నువ్వు ద్వారకామయ్యకి పోయావనుకో నువ్వు సచ్చావే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి హాజీని తీసుకొచ్చారు, వాళ్ళు గట్టి కర్రలు రాళ్ళు పట్టుకొని నిల్చొని ఉన్నారు. నువ్వు గనక బాబా పూజ చేయడానికి లోపలికి వెళ్తే ఖచ్చితంగా నీ ఈ పగలడం కష్టం, ఖచ్చితంగా నీ ఈ పగులుతుంది ఈరోజు అంటారు. వెళ్ళి ద్వారకామయ్య నుంచి ఆ ఇంటికి అలా మలగాలి. ద్వారకామయ్య దాకా పోయి వాళ్ళని చూసి ద్వారకామయ్య వైపు అడుగేసేటువంటి మహల్సా అడుగు ఇంటి వైపు వేస్తాడు. ఇయ్యగానే లోపల నుంచి పెద్ద కేక, అరే భగత్ ఎక్కడికి వెళ్తున్నావురా, రా నీ ప్రాణం ఎలా పోతుందో నేను చూస్తాను రా అంటాడు. వెంటనే బాబా ఆ పిలుపు వినగానే ఇంకా ఆలోచించలే, వెంటనే ద్వారకామయ్యలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బాబా పూజ పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి వీళ్ళెవ్వరూ ఉండరు. అంటే బాబా వద్ద మహల్సా ఒక కమిటెడ్ డివోటీగా ఉన్నాడు. మహల్సాపతి యొక్క కమిట్మెంట్ ఎంత గొప్పదంటే బాబాను చేరుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. నాకు భగవంతుడు అనేటువంటి రత్నం దొరికింది, ఇక దేనిపైనా నేను ఆశపడకూడదు, దేనిపైనా నాకు వ్యామోహం ఉండకూడదు. జీవిత పర్యంతము కూడా దేని పట్ల వ్యామోహం లేకుండా, ఒక్క రూపాయి అంటకుండా. ఈరోజు మనం ఒక మందిరం కడతాం, ఒక వ్యక్తిగానే కడతాం అనుకోండి. కట్టినప్పుడు అక్కడ తెచ్చిపెట్టినటువంటి మూర్తి దగ్గర నుంచి హారతి ప్లేట్ వరకు అన్నింటిపైన, ఇక్కడ వస్తువులపైన ఖచ్చితంగా వ్యామోహం మనకుంటుంది. నేను ఈ విగ్రహ ప్రతిష్ఠ చేశాను, నేను ఇక్కడ సకలం భోగం నేనే చేస్తున్నాను
అనేటువంటిది ఉంటుంది. కానీ మహల్సాకు ఏ రోజు లేదు. మహల్సాకు బాబాను 3 రోజుల పాటు వారి దేహాన్ని కాపాడి బాబాకు నామకరణం చేసి బాబాకు తొలి పూజ చేసి ఇన్ని చేశాడు కదా. మరి అటువంటప్పుడు హక్కు ఉండదా మహల్సాపతికి బాబా దగ్గర? రోజు వందలాది వేలాది రూపాయలు వస్తున్నాయి కదా, వాటిపైన హక్కు ఉండదా? ఎవరైనా సరే మనం చూస్తూ ఉండగా నలుగురికి డబ్బు పంచుతూ ఉంటే మనసు కకలావికలం కాదా? మహల్సాకు ఏ రోజు కూడా మనస్సు కకలావికలం కాలేదు. అక్కడ జరుగుతున్నటువంటి నాటకాన్ని చూస్తున్నాడు తప్ప అసలు ఆ ధనం పైన ఏ రోజు కూడా వ్యామోహం లేదు. ఒకరోజు ఊర్లో తాత్యాకు ఒక 50 రూపాయలు, భయ్యాజీకి ఒక 20 రూపాయలు, ఇట్లా బాబా డబ్బులు ఇస్తున్నారు. ఒక అమ్మాయికి రోజుకు 1 రూపాయి, ఇట్లా ఒకరికి 5 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. బాబా దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తుంటే ఎంత డబ్బు ఇచ్చినా సరే బాబాకు వంగి సాష్టాంగ నమస్కారాలు చేసి అందరూ వెళ్తున్నారు. సాయంత్రం కాగానే మీటింగ్ పెడుతున్నారు. తక్కువ డబ్బులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కలిసి ఓ దగ్గర మీటింగ్ పెడతారు. అవును, మనమేం తక్కువ? ఎందుకు భయ్యాజీకి 30 ఇవ్వాలి? ఎందుకు తాత్యాకు 50 ఇవ్వాలి? ఎందుకు బడే బాబాకు 100 ఇవ్వాలి? ఎందుకు నాకు రూపాయి ఇవ్వాలి, నీకు 5 రూపాయలు ఇవ్వాలి, నీకు 10 రూపాయలు ఇవ్వాలి? మనం ఏం తక్కువ అని ఇట్లా వాళ్ళల్లో విద్వేషాలు చెలరేగుతూ ఉన్నాయి. అంతే కదా, భక్తులు అన్నప్పుడు అందరు భక్తులే. 50 ఇస్తే ఇంకోరు కూడా 50 ఆశిస్తారు. కానీ ఆ విధంగా కాదు, వీళ్ళలో ఇటువంటి పొరపచ్చాలు వస్తూ ఉన్నాయి. మహల్సా వస్తాడు, వచ్చి బాబా ఏదో పంచేదేదో అందరికీ సమానంగా పంచవచ్చు కదా, ఒకడికి 50 ఇస్తున్నావు, ఒకడికి 2 రూపాయలు ఇస్తున్నావు, 2 రూపాయలు తీసుకున్నాడు 50 రూపాయలు ఇచ్చినోడి పైన కక్ష కడుతున్నాడు. ఇదేంది బాబా, పద్ధతి కాదు కదా, భగవంతుడు కదా, అందరినీ సమానంగా చూడాలి కదా అని అంటే బాబా అంటాడు, ఓహో మహల్సా, నీకు కూడా డబ్బు మీద ఆసక్తి కలుగుతున్నట్టు ఉంటుంది. ఓ పని చేయి, రోజుకు నీకు 10 రూపాయలు ఇస్తా. నువ్వు కూడా ఈ ఊర్లో ఆసాం వైపు అలా డబ్బు కూడా కట్టుకొని నువ్వు పొలం కొనుక్కో, నువ్వు కూడా వ్యామోహంలో మునిగిపో, నువ్వు కూడా భార్యా బిడ్డలతో సుఖంగా బతుకు అని అంటారు. అనగానే మహల్సా బాబా పాదాల పైన పడి, భలే నాటకం ఆడుతున్నావు బాబా, అంటే నాకు ధనాన్నిచ్చి నీ పాదాల వద్ద నుంచి పక్కకు జరపాలని చూస్తున్నావా? నీ పాదాల ముందు నువ్వు ఇచ్చేటువంటి ధనమే పాటిది బాబా, తుచ్చమైనటువంటిది. వారి మాదిరిగా నేను తుచ్చమైనటువంటి ధనం కోసం నేను నీ పాదాల నుండి నేను దూరంగా ఉండలేను. నన్ను వ్యామోహ పెట్టకండి బాబా, నన్ను మభ్య పెట్టకండి. నీ ధనము వద్దు, ఏది వద్దు, నువ్వు ఎవరికి ఎంత ఇచ్చుకుంటావో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి పోయి మళ్ళీ కూర్చుంటారు ద్వారకామయ్య. అంటే దొరికినటువంటి మహారాజు యొక్క పాదాల చెంత జానెడు స్థలం ఉంటే చాలనుకున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను, ఆ బిడ్డల యొక్క జానెడు పొట్టను కూడా నేను నింపట్లేదే అనేటువంటి బాధను కూడా లేదు. మామూలుగా అందరూ చెప్తారుగా, ముఖ్యంగా ఆడవాళ్ళలో కోపం తొందరగా వస్తుంది. మహల్సా భార్య అక్కడ ఇక్కడ వెళ్ళి అడుక్కొచ్చేది పిల్లల కడుపు నింపడానికి. కొన్ని రోజులు మహల్సా స్వయంగా భిక్ష చేశాడు. అడుక్కొస్తుంటే ఓ ఆసామి భార్య అంటది, ఏమి శివుబాయ్, బాబా దగ్గర నీ భర్తకు అంత గొప్ప స్థానం ఉందే, అనేక మందికి డబ్బిస్తాడే, నీ ఇంట్లో నీ పిల్లలు మాడుతున్నారు, కడుపులు అర్ధాకలతో చస్తున్నారన్న విషయం బాబాకు తెలియదా? ఎందుకు అడగవు బాబాను అని చెప్పి చెప్పంగానే పాత్ర ఇంట్లో పడేసి సరాసరి శివుబాయి నడుచుకుంటూ ద్వారకామయ్య వైపు వస్తుంది. వచ్చి ద్వారకామయ్యలో బాబా మహల్సాపతి ఎంతో ఆనందంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ద్వారకామయ్యకి వచ్చి, ఇక బాబాను ఈరోజు దులిపేయాలి, ఏమయ్యా నువ్వు పరమాత్మ అయితే నా బిడ్డల ఆకలి నీకు తెలియదా? ఒక్క పూట తింటే 2 పూటలు పస్తులుంటున్నాం అని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి బాబా పాదాలకు నమస్కారం పెట్టి ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏమీ అడగదు. బిడ్డలు అడుగుతారు, అమ్మా బాబాని అడుగుతామని వెళ్ళావు కదా, ఏమైంది అంటే, అమ్మా ఈ లోకంలో ఎవరికీ దొరకనటువంటి పరమాత్మ దగ్గర స్థానం మీ నాన్నకు దొరికింది. అదే పరమానందంగా
మీ నాన్న బాబా చరణాల వద్ద సుఖమనేటువంటి నిధిని అనుభవిస్తున్నాడు. ఇటువంటిది ఎవరికీ కూడా రాదు. అటువంటి అద్భుతమైనటువంటి అదృష్టం మీ నాన్న మోక్ష సామ్రాజ్యాన్ని జయించడానికి బాబాతో కలిసి ఉన్నాడమ్మా. మోక్ష సామ్రాజ్యాన్ని జయించడానికి ధనము, వస్తువులు ఇవేవి కూడా సహకరించవు. కాబట్టి నేను పత్ని యొక్క ధర్మాన్ని అనుసరించి నా పతి యొక్క ఇష్టాన్ని, ఇచ్ఛను నేను కాదనలేనమ్మా. ఆయనకు అక్కడ పరమానందం, పరమ సంపద, పరమ సుఖం ఆ సద్గురువు యొక్క చరణాల వద్ద ఉంది. కాబట్టి మనం ఏమీ అడగడానికి వీల్లేదు అని చెప్పి వచ్చేస్తుంది. ఎంత భక్తి ఉండాలి బాబాలో, ఎంత గొప్ప పరమాత్మతత్వాన్ని ఆ తల్లి శివుబాయి మహల్సాపతి భార్య అర్థం చేసుకుంది. ఈరోజు మనము అడిగిన తర్వాత 21 రోజులకు మన కోరిక తీరకపోతే విపరీతంగా బాబాను సాధిస్తామే. ఏం బాబా, నేను ఇదేనా నేను చేసిన తప్పు? ఇన్ని రోజులు ప్రతిరోజు నైవేద్యం పెడితే, ప్రతి గురువారం మాల వేస్తే, ప్రతి సంవత్సరంలో నా పెళ్లి రోజుకో లేకపోతే పుట్టినరోజుకో అన్న సంతర్పణ చేయిస్తే, ఇదేనా నువ్వు నా పట్ల చూపెట్టేదని చెప్పి నిలదీస్తామే. కానీ శివుబాయి ఒక్క మాట కూడా ఏ రోజు బాబాను అనలేదు. అంతేకాదు, బాబా షిరిడీకి వచ్చిన తర్వాత చేసే కంసాలి పనిని వదిలేశాడు, చేసేటువంటి పూజారి పనిని కూడా మహల్సా వదిలేశాడు. అయినా సరే భర్తను ఏ రోజు కూడా శివుబాయి నిందించలేదు. అంత గొప్ప భక్తుడు మహల్సాపతి. మహల్సాపతి జీవితాన్ని అంటే సాధారణంగా అందరూ ఏమర్థం చేసుకుంటారంటే మహల్సాపతి అంటే కష్టాన్ని అనుభవించిండు, దుఃఖాన్ని అనుభవించిండు, లేకపోతే ఇంట్లో పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టలేదు, బాబా పంచనే ఉన్నారని చెప్పి ఈ విధంగా మనం మహల్సాను అర్థం చేసుకుంటాం. కానీ మహల్సాకు ఉన్నటువంటి అదృష్టం మరెవ్వరికీ కూడా లేదు. ఎందుకంటే సద్గురువు యొక్క సహచర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి వాడు, మోక్ష సామ్రాజ్యాన్ని జయించినటువంటి వాడు. చెప్తాడు మార్తాండ్, నేను రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు చనిపోయే ముందు మహల్సా. ఎవరైనా చెప్పగలుగుతామా? రేపు నేను చనిపోతున్నాను, ఏర్పాట్లు చేసుకో అని చెప్తాడు. ఎట్లా సాధ్యమైంది? సద్గురువు వద్ద ఆ మోక్ష సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. బాబా మహాసమాధి తర్వాత చాలామంది బాబా దేహం వదిలేశారు, బాబా దేహం వదిలేసిన తర్వాత బాబా దేహాన్ని సమాధి మందిరంలో పెట్టారు, బాబా ఇక లేరు అనేటువంటి దాంట్లో ఉండేవారు. మహల్సాపతి బాబా దేహాన్ని ఇంకా సమాధిలో పెట్టక ముందు నుంచి వారి జీవితం ముగిసే వరకు ప్రతిరోజు బాబా దేహంతో ఉన్నప్పుడు తను ఏ స్థానంలో ద్వారకామయిలో కూర్చునేటువంటి వారు అదే స్థానంలో ద్వారకామయిలో కూర్చొని బాబా సాక్షాత్తు అక్కడే ఉన్నారనేటువంటి భావంతో కొన్ని రోజులు బాబాతో మహల్సా మాట్లాడేటువంటి వారు. ఒక్కడే మాట్లాడుతుంటే మహల్సాకు పిచ్చెక్కిపోయింది. నిన్నటిదాకా బాబా ఉండేవారు కదా, ఇప్పుడు బాబా లేరు, మహల్సాకు పిచ్చెక్కిపోయిందని చెప్పి ఆ ఊరిలో ఒక యువకుడు విపరీతమైనటువంటి ప్రచారాన్ని చేశారు. చేస్తే ఆ యువకుడి స్వప్నంలోకి బాబా దర్శనమిచ్చి, నా మహల్సా పిచ్చివాడు కాదు, నేను ఎప్పుడూ ఆ స్థానంలోనే ద్వారకామయిలో సజీవంగా ఎప్పుడూ ఉంటాను, నేను లేదనేటువంటిది నీ యొక్క అవివేకము, నేను ఉన్నాననేటువంటిది మహల్సా యొక్క జ్ఞానము అని చెప్పి చెప్తాడు. అంటే అంత కనెక్ట్ అయ్యి ఉన్నాడు బాబాతో. చూసే వాళ్ళకు మహల్సా ప్రవర్తన విచిత్రంగా ఆ రోజు కనిపించింది. కానీ బాబా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు ఈ ద్వారకామయిలోనే అని చెప్పి తను మహాసమాధి తర్వాత, బాబా మహాసమాధి తర్వాత మహల్సా 1922లో వారు మహల్సా సమాధి తీసుకున్నారు. అప్పటి వరకు మహల్సాపతి బాబా సాక్షాత్తు ద్వారకామయిలోనే ఉన్నారనేటువంటి భావంతో ఉన్నారు. ఈరోజు సాయి భక్తలోకం అంతా కూడా భక్త మహల్సాపతికి నీరాజనాలు పట్టాల్సినటువంటి రోజు ఈరోజు సాధారణమైనటువంటి భక్తుడిలాగా బాబాను మహల్సా ఉపేక్షించి ఉంటే ఏం జరిగేది? ఈరోజు ఈ మందిరాలు ఉండేటియా? షిరిడి అనేటువంటి సంస్థానం అనేటువంటి వైభోగం ఉండేదా?
ఈరోజు ఇన్ని లక్షల మంది ఆధారపడేటువంటి వాళ్ళ బాబా పైన సాయిబాబా అనేటువంటి నామం అసలు మన దాకా వచ్చేదా? అందువల్ల భక్త మహల్సాపతి ఈ సాయి భక్త లోకానికి చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు. మహల్సాపతి ఎంత కమిటెడ్గా బాబా పట్ల ఉండేటువంటి వారంటే, బాబా అందరినీ సమానంగా గౌరవించేవారు. ఒక కపట గురువు జవహర్ అలీ వచ్చి, సాయిబాబా నా శిష్యుడు, నా దగ్గర శిష్యరికం చేశాడు, నేను అతని గురువును అని అంటారు. బాబా కూడా ఎవరు ఎలా భావిస్తే అలా ఒదిగిపోతాడు. నన్ను శిష్యుడిగా భావించాడా జవహర్ అలీ? ఎస్, నేను శిష్యుడే అని చెప్పి ఆ కపట గురువుకు నీళ్లు మోసి మరీ సేవ చేస్తాడు. ఇక్కడుంటే ఆటలు సాగవని రైతాకు తీసుకెళ్తాడు. ద్వారకామైలో బాబా లేనటువంటి రోజును మహల్సాపతి జీర్ణించుకోడు. ఊరందరినీ కూడగట్టాడు. మనం వెళ్దాం రైతాకు, ఎందుకు బాబాను మనం తెచ్చుకోకూడదు? వెళ్ళేసరికి బాబా ఎక్కడి నుంచో నీటి కడవ మోసుకుంటూ వస్తుంటాడు గురుసేవ కోసం అని చెప్పి, ఆ దొంగ గురువు సేవ కోసం. అయితే వీళ్ళందరినీ చూసి రగిలిపోతాడు జవహర్ అలీ. ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి విపరీతంగా వాళ్ళని తిడతాడు. మహల్సా, అప్పాకోతే ఇటువంటి వాళ్ళందరినీ కూడా. మహల్సాపతి చాలా చతురత కలిగినటువంటి వాడు. ఏది నోటి నుంచి మాట రాదు, కానీ చాలా చతురత కలిగినటువంటి వాడు. ఏం చేశాడు? ఇలా అయితే ఒప్పుకోడు జవహర్ అలీ. ఏం చేద్దామంటే, బాబాతో పాటు జవహర్ అలీని కూడా షిరిడీకి తీసుకెళ్దాం. ఎందుకంటే అతనికంటే బాబాను మనం ఎక్కువ గౌరవిస్తున్నాం కాబట్టి అతని పప్పులు ఉడకవని చెప్పి బాబాని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి మీ ఇద్దరిని సమానంగా గౌరవిస్తాం, మీరు ఇద్దరు రండి అని చెప్పి జవహర్ అలీని కూడా తీసుకొచ్చుకుందాం అంటారు. దానికి ఈగో సాటిస్ఫై అవుతుంది జవహర్ అలీకి. వస్తారు. వచ్చిన తర్వాత నుంచి కూడా నిద్రపోడు మహల్సా. ఎట్లయినా సరే వీడు కపట గురువు, వీని యొక్క పాండిత్యం బయట పెట్టాలి అని చెప్పి ఒకరోజు మెల్లగా దేవిదాస్ దగ్గరికి పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి ఇంక అసలు ఏం పాండిత్యం ఉంది, వీడు గురువు ఎలా అయ్యాడని చెప్పి జవహర్ అలీ సంధించినటువంటి ప్రశ్నలకు తత్తరపాటు పడి బండారం బయటపడి, అయ్యా నాకు ఏమీ రాదు, ఏమీ లేదు, నేను గురువునే కాదు, అసలు సాయిబాబా ఎక్కడా, నేనెక్కడా, నేను ఆయన గురువేంది అని చెప్పి బాబా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాడు. అంటే బాబా పైన ఈగ వాలితే, ఎవరైనా బాబా పైన ఇటువంటి పెద్దరికం చేస్తారనంటే తట్టుకోలేకపోయాడు మహల్సా. అసలు ఇంపాసిబుల్ అన్నమాట. ఆ విధంగా బాబాను ఒక రక్షణ కవచంలాగా ఉండిపోయాడు. ఒకరోజు మహల్సాపతి ఇంటికి వచ్చేసరికి బాబా ద్వారకామైలో ఉండరు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళారనేటువంటి విషయం ఎవరికీ చెప్పరు. ఇంటికి వెళ్తారు సరాసరి. వెళ్ళి భార్య చెప్తారు, శివుబాయి బాబా ద్వారకామై నుంచి ఎక్కడికో వెళ్ళారు, వారిని వెతుక్కుంటూ వెళ్తున్నాను, వారు దొరికేంత వరకు నేను మళ్ళీ తిరిగి ఇంటికి రాను. నేను ఎక్కువ కాలం రాలేదనుకో, బాబా వెతుకుతూ నాకు దొరకలేదనుకో, నా ప్రాణాలు అక్కడే పోతాయి. కాబట్టి నా శరీరం గురించి కానీ నా గురించి కానీ మీరు వెతకకూడదు. తిరిగి వస్తే బాబాతో వస్తా, లేకపోతే సంచరిస్తూనే ఉంటాను. ఆ సంచరించేటువంటి సమయంలో నా ప్రాణం కూడా పోవచ్చు అని చెప్పి భార్య చెప్పి వెళ్ళిపోతాడు. గ్రామం బయటికి పోయిన తర్వాత చెప్తాడు, బాబా రూయి హనుమాన్ మందిరం దగ్గర కూర్చొని ఉన్నారని చెప్పి వెళ్ళి బాబాకు నమస్కారం చేసి, రండి బాబా వెళ్దామంటారు. ఎక్కడికి రా మహల్సా వచ్చేది, ఈ నూనె వ్యాపారులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటాడు. బాబా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నేను ఉంటానుగా, మీరు రండి వెళ్దాం. నేను రాను మహల్సా, నేను ఎక్కడికో వెళ్ళాలి. బాబా ఒకసారి ఆల్రెడీ మా కళ్ళు కప్పి వెళ్ళిపోయారు. 16 ఏళ్ల బాలుడుగా వచ్చి తెలుసో తెలియకో వేప చెట్టు కింద గురుస్థానాన్ని తవ్వితే మా కళ్ళు కప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. సరే బాబా మీరు ఎటు వెళ్తారో పదండి, నేను కూడా వస్తాను. అరే నాకు ఎవడూ లేని ఫకీర్ను రా నేను, నీకు భార్యా పిల్లలు ఉన్నారు, నువ్వు నా వెంట రావడం ఏమిటి? అంతే బాబా, పోతే వెనక్కి తిరిగి వెళ్దాం, లేకపోతే నీతో పాటే నేను. ఆ మొండి వాదనకు బాబా దిగొచ్చి వచ్చేస్తాడు. ఎందుకంటే అప్పుడప్పుడే బాబా యొక్క వైభవం బాగా వ్యాప్తి చెందుతుంది. బాబా ఎప్పుడు ఒక మాట అనేవారు, నూనె వ్యాపారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏంది నూనె వ్యాపారులు? మనం అందరం ఏమనుకుంటామంటే, బాబాకు ఒకసారి నూనె ఇవ్వలేదు కదా, ఆ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి ఎందుకు ఇబ్బంది పెడతారు? ఒకసారిగా బాబాని ఇబ్బంది పెట్టింది. దీపాలలో నీటి కోసం ఒక్కసారి నూనె వ్యాపారులు ఇబ్బంది పెడితే
ఇప్పటికీ బాబాని నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఎవరా నూనె వ్యాపారులు? మనమే. జిడ్డుగాళ్ళం. నూనె వ్యాపారులు అంటే జిడ్డుగాళ్ళని అర్థం. పట్టుకుంటే వదలం కదా బాబాని, ఇచ్చేదాకా వదలంగా, జిడ్డు పట్టినట్టు పడతాంగా. బాబా అన్నటువంటి నూనె వ్యాపారులు అంటే మనమే, మనందరం నూనె వ్యాపారులమే, జిడ్డు లాంటి వాళ్ళం. పట్టితే వదలం, అది ఇచ్చేదాకా వదలం. సరే ఇచ్చిండు వదిలేమా, లేదు వెంటనే మళ్ళీ ఇంకో చేతితో ఆ సమర్థతో మళ్ళీ పట్టుకుంటాం ఇంకోటి కావాలని. కాబట్టి బాబా అన్నటువంటి ఆ నూనె వ్యాపారులు ఇప్పటికి కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్క మహల్సాపతి, ఒక దాస్కన్ మహారాజ్, ఒక కాకాసాహెబ్ దీక్షిత్, ఒక అన్నాసాహెబ్ దబోల్కర్, ఒక రేగే, ఒక తాత్యాసాహెబ్ నూల్కర్, ఒక మేఘశ్యాముడు, వీళ్ళ దగ్గర చమురు లేదు, అస్సలు లేదు. అందుకనే వాళ్ళను ప్రేమించారు. మనలాంటి నూనె వ్యాపారులను చూసి జాలిపడి ఉన్నది ఇస్తూ ఉన్నాడు. వాళ్ళను ప్రేమించారు, మనకు ఉన్నది వేస్తున్నాడు. మనం ఎప్పుడూ ఆ భిక్షలోనే ఉన్నాము, వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఆ విధంగా మహల్సాపతి తీరు బాబా పట్ల ఎట్లుండేదంటే, ఒక్క సందర్భాన్ని నేను చెప్తాను. బాబా సమాధికి ముందు ఇటుక విరుగుతుంది. మనందరం సచ్చరితలు చదువుకుంటాం కదా, ఇటుక విరుగుతుంది. ఇటుక విరిగిన తర్వాత ఆ ఇటుకను గుండెకు హద్దుకొని, ఇది నా జీవన సహచరి, ఇది నా గురుప్రసాదము, ఇది విరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండలేను, ఇది విరిగిపోతే నా ఆత్మ విరిగిపోయినట్టే, ఇక ఇక్కడ నేను ఉండడం కష్టము అని అంటారు. బాబా మీకు ఆ ఇటుకే కావాలంటే అతికిచ్చి ఇస్తానంటాడు మహల్సా. అతకదు మహల్సా, అది అతికే ఇటుక కాదు, అది నా గురుప్రసాదము. దీనిపైన ప్రతిరోజు నేను నా చెయ్యిని ఉంచి నేను ధ్యాన స్థితిలో యోగ స్థితిలోకి వెళ్ళేటువంటి వాడిని, నా సాధనకు ఈ ఇటుక సాధనమైంది అని అంటాడు. పోనీలే బాబా, ఒక పని చేస్తా, బంగారు తీగతో దాన్ని చుట్టిమంటారా అని అడుగుతాడు. ఇంట్లో కుంచెడు బియ్యం లేవు, బాబా పట్ల ప్రేమ చూడండి. ఇంట్లో కుంచెడు బియ్యం లేవు, బంగారు తీగతో చుట్టిస్తాడట బాబాకు. అనే ధైర్యం ఉండాలిగా, నిజంగా మనకుంటుందా? ఉండదు. బాబా పోతే పోయిందిలే బాబా, ఇంకా ఇటుక బట్టిలో మస్తు ఇటుకలోనే 5 రూపాయలు పెడితే కొనుక్కొచ్చిస్తా అంటాను అలాంటి వాడు. మాల్సా అట్లనే, నీకు అంత విలువైందైతే బాబా బంగారు తీగతో చుట్టిస్తా. బాబా అంటారు, ఇది ఏ బంగారానికి సరిపోదు మహల్సా, ఇది నా గురుప్రసాదం, నా గురుప్రసాదాన్ని నేను సంరక్షించుకోలేకపోయాను, ఆ గురుప్రసాదమే బద్దలైనప్పుడు నేను ఉండడం అనేటువంటిది అసాధ్యం మహల్సా అని అంటారు. అట్లా మహల్సా ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మహల్సాకు. ఏ రోజు కూడా మహల్సా తనకు లేదు అనేటువంటి బాధ ఏ రోజు పడలేదు. ఈరోజు మనకు కొంత స్థితి అటు ఇటు అయితే భయపడుతూ ఉంటాం. మహల్సా భయపడలేదు. మహల్సాకు 3 కూతుర్లు. మహల్సా ఏ ప్రయత్నము చేయలే పిల్లల పెళ్లి కోసం. కానీ మహల్సా యొక్క స్థాయి తాహత లౌకికపరమైనటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటి తాహతను, మహల్సా తాహతను ఎవరు తాకలేడు కూడా, కనీసం ముట్టుకోని కూడా లేరు. కానీ లౌకికపరమైనటువంటి తాహత కంటే కూడా మహల్సా తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తాహతను పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు. మహల్సా యొక్క ప్రమేయం లేకుండానే 3 పిల్లల వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో ఏంటంటే, ఆడపిల్లను ఒక ఇంటి నుంచి తీసుకెళ్ళేటప్పుడు కొంత ధనాన్ని ఆడపిల్ల వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మగ పిల్ల వాళ్ళ యొక్క గౌరవానికి సూచిక. 2వ కూతురు వివాహం జరుగుతుంది. ఆ సమయంలో వియ్యంకుల వారు కొంత ధనాన్ని మహల్సాకు ఇవ్వాలనుకుంటారు. మహల్సా ఒప్పుకోడు. మహల్సా బంధువులు, తమ్ముళ్ళు అందరు చెప్తారు, వద్దు, మనం వాళ్ళని అగౌరవపరిచినట్టు అయితే నువ్వు డబ్బు తీసుకోవాలి అని అంటారు. ఇంకా బిడ్డ భవిష్యత్తు చూసి ఏమీ మాట్లాడక డబ్బు తీసుకుంటాడు. తీసుకున్నటువంటి ధనాన్ని ఏం చేశాడో తెలుసా? దాన్ని ఒక మూట కట్టి అటుకు పైన ఒక బిందె కింద దాచిపెట్టి ఉంచాడు. దాన్ని వాడుకోవాలి. డబ్బు ఒక్కసారి వాడుకోవడం మొదలు పెడితే మనల్ని ఆడుకుంటుంది. అది మహల్సాకు బాగా తెలుసు. అందుకనే మహల్సా ఆ డబ్బు ముట్టలేదు, అట్లే పెట్టాడు పైన. ఆ డబ్బు ఉన్నదనేటువంటి విషయం కూడా మరిచిపోయాడు. బాబా ఎవరిని కూడా చాలామంది వచ్చి మహల్సా స్థితిని చూసి చాలామంది ఆయనకు సహాయం చేయాలని, ఎందుకంటే బాబా పక్కనే ఉంటాడు కదా, పేదరికంలో ఉన్నాడు, సహాయం చేయాలని ₹1 ముట్టనివ్వలేదు. ఒకసారి ఒక సంస్థానాధీశురాలు వచ్చి బాబా ముందు
బంగారు నాణ్యాలు పోస్తుంది. బాబా మీరు ఇవి తీసుకోండి అని చెప్పి. బాబా నేను తీసుకోను అంటాను. పోనీ మీరు తీసుకోరు కదా, మీ దగ్గర ఓ సేవకుడు ఉన్నాడు కదా, మహల్సాను తీసుకోమని చెప్పండి అని అంటారు. బాబా చెయ్యి ఇలా పెట్టి, మహల్సా ఈ బంగారం కావాలా, ఈ బంగారం కావాలా అని అడుగుతాడు. ఈ బంగారం ఉంటే దోచుకుపోతారు బాబా, నీ ఈ బంగారాన్ని ఎవరు దోచుకుపోరు, కాబట్టి నాకు ఈ బంగారమే కావాలని చెప్పి బాబాని చూపెడతాడు. అంటే అట్లా అంత విశ్వాసంతో, అంత కమిట్మెంట్ తోటి మహల్సాపతి ఉన్నారు. ఆ మహల్సాపతి జీవితం అలా బ్రతకాలనుకుంటే నిజంగా మనం భయపడతాం. ఆ పేదరికము, ఆ లేని స్థితి, ఇదంతా కూడా చాలా భయాందోళన గుర్తు చేస్తుంది. బాబా మార్గంలో ఉన్నటువంటి భక్తుల్లో నువ్వు ఎలా ఉండాలనుకున్నావంటే చాలామంది చెప్తారు, నేను తాత్య అలాగ ఉండాలనుకుంటాను, బాబా దగ్గర నేను ఒక అంత చనువు ఉంది, నేను తాత్య మేనల్లుండి అని చెప్పి ఒక ఆయన అంటారు. బాబా దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే బూటీలాగా ఉండాలనుకుంటాను, బాబా కోసం భవనాలు కట్టించాలనుకుంటున్నాను అంటారు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, బాబా దగ్గర నేను పలానా భక్తుడికి ఇలా ఉండాలనుకుంటున్నాను అంటారు. ఒక్కరు కూడా అన్నారు తెలుసా, నేను మహల్సాపతిలాగా జీవించాలనుకుంటున్నాను బాబా సహచర్యంలో అని చెప్పి. అసాధ్యం, అది సాధ్యమయ్యేటువంటి పనే కాదు, కాళ్ళ కింద వణుకొచ్చేస్తుంది. అటువంటి గొప్ప భక్తుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా అనేటువంటి ఈ మహత్తును, ఈ వరాన్ని ఎవరయ్యా మనకి ఇచ్చిర్రంటే మహల్సాపతి పుణ్యమే. అది మహల్సాపతి 3 రోజులు ఆ విధంగా కూర్చోకపోతే, బాబాకు రక్షించకపోతే అసలు ఈ ప్రపంచంలో బాబా అనేటువంటి మహత్తు ఎక్కడో సూక్ష్మంగా ఓ షిరిడీ గ్రామంలో ఆ గ్రామస్తులు అందరి మహాత్ములతో పాటు వారికి దండం పెట్టుకునేవారు, అంతే, అంతకు మించి ఉండేది కాదు. అటువంటి మహల్సాపతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి.
సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్యఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమా.